వెల్కమ్ బ్యాక్ టు వన్జర్ టీవీ న్యూస్ తెలుగు. ఇది దేవాలయ పరిపాలన వ్యవస్థేనా లేక హిందువుల ఆత్మగౌరవంపై దాడి అంటారా? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ఉంది, పెద్ద కారణమే ఉంది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం కోటి మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర ఆలయ ట్రస్టులో హిందూ కాని వ్యక్తి సభ్యుడిగా ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ఇదే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసలు ప్రశ్న. మాకేమన్నారు మొన్న ఆశీర్వాదం సతీష్తో చెప్పమని ఆయన చెప్పాడు. ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అంత జనాలు వచ్చి బూతులు పెట్టుకుంటూ ఉండకూడదు. బూతులందు మీరు ఉండవచ్చు. ఎవరన్నా సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చెప్పండి. జరిగిపోయింది ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు మీకు కావాల్సిన వాళ్ళంతా దర్శనాలు పెట్టారు. ఇంకా షాకింగ్ విషయాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు హిందువు కాదు. ఇక అంతేకాదు, ఆలయ సిబ్బందిపై అరుస్తూ ఉన్నాడు. హిందూ భక్తులను తక్కువగా చేసి మాట్లాడడం, కించపరిచేలా చేస్తూ ఉన్నాడు. ఇక ఆలయం ఏదో వాడు సొంత ఆస్తి అన్నట్లు ప్రవర్తించాడు. ఎవరన్నా చూసుకునేలా రెచ్చిపోతూ ఉన్నాడు. ఇది చూడలేక వినలేకపోతే అది హిందువుల తప్పే అంటారా? ఇంకా ఉంది, ఇదే పని వేరొకరు చేస్తే మీరు ఊరుకుంటారా? అంతేకాదు, ముస్లిం క్రైస్తవ దేవాలయాల్లో హిందువులకు చోటుందా? వక్ఫ్ బోర్డులో హిందువులను సభ్యులుగా పెడతారా? చర్చల పరిపాలనలో హిందువులకు అవకాశం ఇస్తారా? అయితే హిందూ దేవాలయాలకు మాత్రమే ఈ వివక్ష ఎందుకు? సమాధానం ఉందా? ఇది మత సామరస్యం మాత్రం కాదు, ఇది వ్యవస్థాపక అవమానం. ఇది హిందూ విశ్వాసాన్ని బలహీనపరిచే రాజకీయ ఆటలాగే ఉంది. ఇంకా ఒక పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, హిందూ కాని వారిని ఆలయాల నుంచి తొలగించడానికి ఎందుకింత ఆలస్యం చేస్తూ ఉన్నారు? కోర్టుల తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది. అయినా సరే ఆమెలు ఎందుకు కావడం లేదు? నన్ను చెప్పమంటారా? ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, సెక్యులరిజం పేరుతో సెలెక్టివ్ న్యాయం చేస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. హిందువులు మౌనంగా ఉంటారు అన్న అహంకారం వీళ్ళని రెచ్చిపోతూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, హిందువుల మౌనం బలహీనత కాదు, అది విస్ఫోటనం ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. ఒక్కసారి రెచ్చిపోయారో మీ పని అయిపోతుంది. ఇక కనకదుర్గమ్మ ఆలయం ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అనేక దేవాలయాల్లో ఇదే పరిస్థితి. ఇది దేవాలయ పరిరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు భక్తుల మాట. ఇది మత విద్వేషం మాత్రం కాదు, ఇది స్వీయ గౌరవం కోసం మాత్రమే చేస్తున్న పోరాటం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటున్నారు విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు. హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లోనే ఉండాలి. విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చే రాజకీయాలకు ఇక స్వస్తి చెప్పాలి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ హిందూ దేవాలయాలపై ఎవరైతే ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఇది విజ్ఞప్తి మాత్రం కాదు, ఇది ఒక హెచ్చరిక. గుర్తుపెట్టుకోండి.